సుధాకర్ మా నలుగురు ఏమంటారండి మా కన్నా బాబాయ్ గారు ఫాదర్ ఈయన ఇంకెవరు ఈ 8 మెంబర్స్ లో లాస్ట్ వచ్చి నేనండి నా దగ్గరికి. ఏ తారీఖున వచ్చారు? 23rd. ఈ నుండి ఇల్లు వీళ్ళకి అందరూ అదే ఏరియా సార్. సో కన్సంప్షన్ అదే తీసుకుంటుంది కానీ అందరూ కూడా ఇప్పుడు మీకు మిల్క్ అది 15th వచ్చింది కదా, అది అదే 15వ తారీఖు వచ్చిందా మీకు? 23rd జాయిన్ అయ్యారు. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పి పంపించారు, రోజు రివ్యూ చేస్తూ ఉన్నారండి ఆయన. నిన్న కూడా రివ్యూ చేసుకుని నిన్న కూడా మళ్ళీ మీటింగ్ ఉంటే ఒకసారి వెళ్ళి మానిటరింగ్ చేసి మీరు బ్రీఫ్ చేయమన్నారు సార్. కానీ డాక్టర్స్ కానీ ఇంకా ఇతరత్ర కానీ వాళ్ళకి ఏం కావాలంటే అది ఫుల్ ఎఫెక్ట్ పెట్టండి, ఏదో రెండు బ్రీఫ్ చేయండి అని ఆయన చెప్తే ఆయన పంపిస్తే వచ్చామండి మీ దగ్గరికి ఈరోజు. ఇక్కడ కూడా 1 రూపీ ఎవరికి లేదు, అంత గవర్నమెంట్ పెట్టుకుని చేయమని. ఇక్కడ వాళ్ళ కపిలేశ్వరపురం దగ్గర అందరు సార్ వచ్చి ఈ కన్స్యూమ్ ద సేమ్ మిల్క్. సడన్లీ సేమ్ సినారియో. మీరు 16th నుంచి 16 నుంచి వీళ్ళు ఎట్లా ఎఫెక్ట్ అయ్యారండి? వీళ్ళు 17th వచ్చారు సార్. అప్పటి నుంచి డయాలసిస్ నుంచి ఎఫెక్ట్ సేమ్ డే. అందుకని ఇప్పుడు మళ్ళీ నేను డాక్టర్స్ని కూడా ఇప్పుడు అపోలో నుంచి ఏఈజీ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు టీమ్ కూడా తీసుకొస్తాం. నలుగురిని హైదరాబాద్ నుంచి కూడా తీసుకొస్తాం. అంటే వీళ్ళని ఏదైనా మళ్ళీ ఇంకా బెటర్గా తీసుకెళ్దామన్నా ఇప్పుడు పొజిషన్ మనకి కనెక్ట్ లేదని తీసుకెళ్ళాను. చెప్పారు సార్ ఎక్కడ కావాలంటే అక్కడ ఒకవేళ ఎప్పుడైనా ఇంకా బెటర్గా ఉన్నది ఏం చేస్తాం అనుకోకుండా జరిగింది. కంగారు పడుతుంది. చూడండి సార్, సాటర్డే ఇక్కడికి వచ్చారు సార్. పేషెంట్ ఒక ఫ్యామిలీ వెడ్నెస్డే కదండి, అక్కడ వెడ్నెస్డే జాయిన్ చేస్తారు. 16th ఐడెంటిఫై చేసుకున్నారు. బట్ based approaches. Sir, and they can అందరూ కూడా ఆల్ 15 మరియు హాస్పిటల్ సంబంధించి అందరూ కూడా కాల్ తీసుకోవడము తీసుకుంటారు. ఎట్లా రెస్పాన్స్ ఉంది
ఎట్లా ఉంది? తప్పనిసరిగా ఈవేళ ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కల్తీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సీరియస్ గా, ఎందుకంటే నిన్న కూడా మీరు చూశారు శ్రీకాకుళంలో వాటర్ మరి అక్కడ పైపుల ద్వారా లీక్ అయి కలిస్తే ఇమ్మీడియట్లీ అక్కడ మనం కమిషనర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక సీరియస్ గా ఒక మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అందుకు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్ గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎందుకంటే ఇదివరకు పాల ప్యాకెట్లు కానీ లేదా పౌడర్ కానీ వాడేవాళ్ళం, దానికంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో చాలా గేదె పాలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఈ గేదె పాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఆ గేదె పాలని స్టోర్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితులు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. అంచేతే అటువంటి బాక్సెస్ కానీ కూలింగ్ కానీ ఎక్కడైతే వ్యాపారాలు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి ఎప్పటికప్పుడు వీటిని అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే 15 మంది ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో మాక్సిమం వీళ్ళందరిలో కూడా వెంటిలేటర్ మీద, అంటే ఒక రోజు వెంటిలేటర్ మీద ఉన్నారు, మరొక రోజు కొంచెం మళ్ళీ రిలైజ్ అవుతా ఉన్నారు. అంటే ఇది అందుకని ఎప్పటికప్పుడు 48 hours దాడితేనే కానీ కండిషన్ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అట్లా డే బై డే గడిచే కొద్ది కూడా ఒక్కొక్కరికి తగ్గుతూ వస్తుంది, ఒక్కొక్కరికి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే డాక్టర్స్ అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కూడా మన స్పెషలిస్ట్ లో వస్తున్నారు కాబట్టి పరిస్థితి మరింత మెరుగుపడుతుందని చెప్పేసి మేము కూడా భావిస్తాం. చెప్పారు మున్సిపల్ 16వ తారీఖు జరిగిన సంఘటన వల్ల బాధితులు ఉన్నారో వారి కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే పిలిచి దీని మీద తగిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే రివ్యూ చేసి మొత్తం యంత్రాంగాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, బాధ్యతలు సాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబాలకు ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం, జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ డైరీస్ తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. వేలాది మంది దగ్గర ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వార్డు సజెషన్ చేసేది ఏంటంటే, ఆధారంలో గతంలో క్యాన్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ, చిల్లింగ్ సెంటర్ కానీ ఇచ్చాం, మళ్ళా ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం.
ఏదైతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కల్తీ పాల విషయంలో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి మనకి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలందరినీ కూడా పలకరించి పరామర్శించి ఆ యొక్క పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు వచ్చి ఈ యొక్క పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందుతుంది, ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి స్పెషలిస్ట్ తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యం కుదురుపడుతుంది, అదే విధంగా ప్రాథమికంగా ఇప్పటి వరకు కల్తీ అనేది ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో దీనికి ప్రజలు మరింత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద అధ్యయనం చేయడానికి ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీ నిమ్మల రామానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క పేషెంట్లందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం, వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా ఎంత ఇబ్బంది అయినా దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తీసుకొచ్చి హాస్పిటల్లో ఇక్కడ యనమండుగురు, వేరే రెయిన్బో హాస్పిటల్లో 3, ఇతర హాస్పిటల్ 2 ఉన్నారు. వారందరినీ కూడా వారి ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడానికి ఏ విధంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పేసి సమీక్షించడానికి ఆయన రావడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్నే కాదు అందరినీ కూడా సమగ్రంగా దీనిపైన స్పందన ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయనే స్వయంగా సమీక్షిస్తూ నాయకులందరినీ కూడా పంపిస్తున్నారు, అధికారులను పంపిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మీరు జిల్లా యంత్రాంగం పూర్తిగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు. ముందుగా ఎవరైతే ఈ పాలు సరఫరా చేశారో వారిని అరెస్ట్ చేసి వారిని రిమాండ్ పంపించడం జరిగింది. అసలు దానికి మూల కారణం ఏమేమి జరిగి ఉంటుందని చెప్పేసి దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రాథమికంగా ఎథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల పాలలో ఇది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దానికి ఎఫ్ఎస్ఎల్ టెస్ట్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది నిర్ధారణకు వస్తుంది. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో 5 చనిపోయారు, వారి పోస్ట్ మార్టం లో కూడా తీసుకున్నటువంటి శాంపుల్స్ ని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా ఈ మధ్యాహ్నం కల్లా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా 10 లక్షల చొప్పున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఎక్స్‌గ్రేషియా కూడా అందించడం జరిగింది. ఎవరైతే పేషెంట్లు ఇంకా హాస్పిటల్లో ఉన్నారో పూర్తిగా ఆ ఖర్చు అంతా కూడా ఈ వైద్య సేవలకు అందించే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరిగింది.